నమస్కారం. మై టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ లలిత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. రాజకీయ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలకు నేరుగా ఉపయోగపడే విధంగా నేతలు ముందుకు రావడం విశేషంగా మారింది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సూళ్లూరుపేట వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు టీడీపీ అగ్రనేత కొండేపాటి గంగాప్రసాద్ తన సొంత ఖర్చుతో ఆధునిక వాటర్ కూలర్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. వేసవి వేడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బస్టాండ్లో తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఇది పెద్ద ఉపశమనం కలిగించింది. ముఖ్యంగా రోజూ రాకపోకలు చేసే వందలాది మందికి ఈ కూలర్ ఎంతో ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఆకుతోట రమేష్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారి జన్మదినం అంటే సేవా దినంగా భావిస్తున్నాం. ఈరోజు ప్రయాణికులకు చల్లని తాగునీరు అందించడం ఆనందంగా ఉంది. గంగాప్రసాద్ గారి సహకారం అభినందనీయం. త్వరలోనే ఇక్కడ శాశ్వతంగా వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. చాలా కాలంగా తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు ఇప్పుడు కూలర్ ఏర్పాటు కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గంగాప్రసాద్ చేసిన ఈ సేవపై ఆర్టీసీ అధికారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసులు నాయుడు, మేడా సాయి, వెంకటస్వామి, ఆలీతో పాటు ఆర్టీసీ డిపో అధికారులు, మజ్దూర్ యూనియన్ నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనకి చాలా శుభదినం. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మన కొండేటి గంగాప్రసాద్ గారు, మన రమేష్ సార్ చొరవతో మనకి కూలర్ ని బహుకరించారు. చాలా 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 సంతోషం. చల్లని నీళ్ళు ఇప్పుడు తాగితే ఎంతో హాయిగా అనిపించింది. మన సూళ్లూరుపేట పరిసరాల ప్రాంతాల వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఈ నీళ్లతో చాలా సంతృప్తి చెందుతారు. అసలు ఫెసిలిటీ లేకుండా ఉండింది. కాబట్టి మన ఈరోజు శుభ సందర్భంగా మన ప్రసాద్ గారు, గంగాప్రసాద్ సారు మనకి ఇది అరేంజ్ చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా సూళ్లూరు డిపో తరఫున చాలా థ్యాంక్స్ సార్. అలాగే రమేష్ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ప్రయాణికులకి సౌలభ్యాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినము. మన ప్రీతమ నాయకుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి 76వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేమందరూ కూడా ఎంతో అభిమానించే నాయకుడు, సూళ్లూరుపేట నియోజకవర్గ నాయకుడు కొండేపాటి గంగాప్రసాద్ గారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఎంతో అభిమానించే నాయకుడు కొండేపాటి గంగాప్రసాద్ గారు, ఆర్టీసీ ఎంపీ గారు, డిఎం గారు మమ్మల్ని ఆర్ఓఆర్ ప్లాంట్ మా దృష్టికి తెచ్చారు. ఎమర్జెన్సీగా ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ గంగాప్రసాద్ గారి దృష్టికి తీసుకోకపోవడమే వెంటనే ఆయన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆర్టీసీ డిపోలో బస్టాండ్లో ప్రజల సౌకర్యార్థం ఎన్నో వేల మంది ప్రయాణికులు వస్తారు. ఇక్కడ నీటి సౌకర్యం లేదు. ఆయన దృష్టికి తీసుకుపోయిన వెంటనే ఎమర్జెన్సీగా ఈ కూలర్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఆర్ఓఆర్ ప్లాంట్ కూడా సార్ గారి నోటీసులో పెట్టి తొందరలో పెట్టిస్తామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే సూళ్లూరుపేట టౌన్లో గత 15 సంవత్సరాల నుంచి కూడా వాటర్ ట్యాంకర్లు పెట్టి 5 ట్యాంకర్లు 6 ట్యాంకర్లు పెట్టి ఎంతో ప్రజలకి మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి గంగాప్రసాద్ గారు. అది టౌన్ ప్రజలు ఎప్పుడూ మర్చిపోము. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ వాటర్ ట్యాపులు లేక ప్రతి ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉండేది. ఆయన దృష్టికి పోతానే ఆ రోజుల్లోనే 10 లక్షల పైన ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు పెట్టి టౌన్లో ఇచ్చాడు. ఈరోజు సూళ్లూరుపేటలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా బస్టాండ్లో అన్నదాన కార్యక్రమం అయితేనేమి, కేక్ కట్ చేయడం చేశాము. అదేవిధంగా మేమంటే ఎంతో అభిమానం చూసే గంగాప్రసాద్ గారు ఆయన నోటీస్ చెప్పిన వెంటనే బాబు గారు పుట్టినరోజుకి తప్పకుండా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నాడు. అదేవిధంగా వాటర్ ప్లాంట్ పెట్టాడు. తొందరలోనే ఈ ప్రయాణికులకి మంచి వసతి వాటర్ కావాలంటే తప్పకుండా
వాటర్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మహిళలకి అదేవిధంగా నాయకులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.